నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శక్తి యోగం శీర్షికన సౌమ్య రూపంలో సరస్వతీదేవి అలంకారంలో, శాక్తేయ రూపంలో కాత్యాయని అలంకారంలో ఉన్న అమ్మవారి అలంకార వైభవం ఏంటో, ఏ మంత్రాలు జపించుకోవాలో, ఏ నైవేద్యాలు సమర్పించాలో పరిశీలిద్దాం. సౌమ్య రూపంలో ఈరోజు జగన్మాత సరస్వతి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. ఈ అలంకారంలో అమ్మవారికి 4 చేతులు ఉంటాయి. ఒక చేతిలో వేదాలను పట్టుకొని, ఇంకొక చేతిలో జపమాలను పట్టుకొని భక్తులకు దర్శనమిస్తుంది. వేదాలు జ్ఞానానికి సంకేతం, జపమాల భక్తికి సంకేతం. జ్ఞానం భక్తితో కలిసినప్పుడు అది మోక్షాన్ని అనుగ్రహింపజేస్తుంది. అంటే సరస్వతీదేవిని దర్శనం చేసుకోవటం ద్వారా మోక్షప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చని ఈ అలంకారంలో ఉన్న అంతరార్థం. మిగిలిన 2 చేతులతో వీణ వాయిస్తూ ఉంటుంది. వీణ సకల కళలకు సంకేతం. అంటే కళారంగంలో చక్కటి పురోభివృద్ధిని కలిగింపజేయటానికి సంకేతంగా వీణ వాయిస్తూ సరస్వతి అలంకారంలో దర్శనమిస్తుంది. సరస్వతీదేవి వాహనం హంస. హంస పాలు నీళ్లు కలిసి ఉంటే పాలు మాత్రమే స్వీకరిస్తుంది. మంచి చెడు కలిసి ఉన్న ప్రపంచంలో మంచి మాత్రమే స్వీకరించాలని హంస వాహనం మీద దర్శనమిస్తుంది. సరస్వతీదేవి అనుగ్రహం కలిగినట్లయితే పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే 4 శక్తులు ప్రచోదనం అవటం ద్వారా అద్భుతమైన వాక్శుద్ధిని సిద్ధింపజేసుకోవచ్చు. సరస్వతీదేవి అనుగ్రహం కోసం ఈరోజు ఇంట్లో దీపారాధన చేశాక సరస్వతి శాస్త్రమయి గుహాంబ గుహ్యరూపిణి అనే నామాన్ని 21 సార్లు చదువుకోవటం, తెలుపు పదార్థాలు నైవేద్యం సమర్పించడం, ప్రత్యేకంగా అటుకులు బెల్లం నైవేద్యంగా సమర్పించడం ద్వారా సరస్వతీదేవి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే శాక్తేయ రూపంలో ఈరోజు జగన్మాత కాత్యాయని అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. కాత్యాయని అలంకారంలో ఉన్న అంతరార్థాన్ని పరిశీలిస్తే శ్రీకృష్ణ పరమాత్మను భర్తగా పొందటానికి గోపికలు మొట్టమొదటిసారిగా పూజించిన తల్లి కాత్యాయని అమ్మవారు. కాత్యాయన మహర్షికి కుమార్తెగా జన్మించింది కాబట్టి ఈ తల్లిని కాత్యాయని అనే పేరుతో పిలుస్తారు. అలాగే రాక్షస సంహారం కోసం అమ్మవారు ఆవిర్భవించినప్పుడు ఆ అమ్మవారిని మొట్టమొదటిసారి కాత్యాయన మహర్షి పూజించాడు కాబట్టి ఈ తల్లికి కాత్యాయని అనే పేరు వచ్చింది. కాత్యాయని అమ్మవారు ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క రకంగా ఆవిర్భవించిందని మనకు తంత్రశాస్త్రంలో చెప్పారు. శ్వేతవరాహ కల్పంలో 10 భుజాలతో అవతరించి రాక్షస సంహారం చేసింది. నీలలోహిత కల్పంలో 16 భుజాలతో 16 భుజాలతో ఆవిర్భవించి రాక్షస సంహారం చేసింది. రంభా కల్పంలో 18 భుజాలతో 18 భుజాలతో ఆవిర్భవించి రాక్షస సంహారం చేసింది. కాత్యాయని అమ్మవారిని దర్శనం చేసుకోవటం ద్వారా, కాత్యాయని అమ్మవారికి సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకోవటం ద్వారా శత్రుబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. కాత్యాయని అమ్మవారి ధ్యాన శ్లోకం ఏంటంటే చంద్రహాస ఉజ్వలకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం దద్యా దేవి దానవఘాతిని. ఇది ధ్యాన శ్లోకం. అంటే పులి వాహనం మీద భక్తులందరికీ దర్శనమిచ్చే కాత్యాయని అలంకారాన్ని దర్శనం చేసుకోవటం, ఇంట్లో దీపారాధన చేశాక ఈ శ్లోకం చదువుకోవటం, కాత్యాయని అమ్మవారి అనుగ్రహం కోసం కేసరి బాత్ నైవేద్యంగా సమర్పించడం ద్వారా అమ్మవారి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శక్తి యోగం శీర్షికన సౌమ్య రూపంలో లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో, శాక్తేయ రూపంలో కాళరాత్రి అలంకారంలో ఉన్న అమ్మవారి అలంకార వైభవం ఏంటో, ఏ మంత్రాలు జపించుకోవాలో, ఏ నైవేద్యాలు సమర్పించాలో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. క్షేత్రజ్ఞుని తెలుసుకోవడం లక్ష్యం కనుక కొందరు క్షేత్రజ్ఞ యోగము అన్నారు. కానీ క్షేత్రజ్ఞ విభాగం తెలియాలి కనుక క్షేత్రజ్ఞ విభాగ యోగము అని దీనికి పేరు ప్రసిద్ధిగా కనబడుతున్నది. ఇక్కడ విశేషంగా క్షేత్రము అనే మాట గురించి భగవానుడు ఎలాగో చెప్పబోతున్నాడు. కానీ మునుపు మనం 7వ అధ్యాయంలో చెప్పుకున్న విషయాలు ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే అపరాప్రకృతి, పరాప్రకృతి అని 2 విషయములు చెప్పుకున్నాం. అందులో అపరాప్రకృతి కింద ఏవేవి విభాగం చేశాడో తెలుసుకోవాలి. మనం అనుకుంటాం కేవలం స్థూలమైనటువంటి దేహాన్ని మాత్రమే కాదు, అందులో సూక్ష్మ కారణ శరీరములను కూడా అపరాప్రకృతి కిందే పెట్టాడు. తర్వాత పరాప్రకృతి అంటే ఏతదభిమాని అయినటువంటి జీవుడు అని వ్యవహారం చూసుకున్నాం. ఇక్కడ మరి అదే విధంగా క్షేత్రము అన్నప్పుడు అపరాప్రకృతే చెప్పబడుతుంది. మరి క్షేత్రజ్ఞుడు అన్నప్పుడు పరాప్రకృతి చెప్పాలిగా, అదే ఇందులో ఆశ్చర్యం. ఇక్కడ మరి జీవుడి గురించి మాట్లాడకుండా క్షేత్రజ్ఞుడు అన్నప్పుడు పరమేశ్వర తత్వ ప్రతిపాదన చేస్తున్నాడు. ఇక్కడ ఆ చెప్పడంలో జీవభావం కూడా అపరాప్రకృతితో ఐక్యమైపోయింది. ఇక్కడ అలా ఐక్యమైపోయిన జీవుణ్ణి తీసి క్షేత్రజ్ఞుడైన పరమేశ్వరునితో ఐక్యం చేయడం అధ్యాయంలోనూ గొప్పతనం. ఇక్కడ
అది స్పష్టంగా పట్టుకుని ప్రకృతిశ్చ త్రిగుణాత్మిక సర్వకార్యకరణ విషయాకారేణ పరిణత పురుషస్య భోగ అపవర్గార్థ కర్తవ్యతయా దేహేంద్రియాద్యాకారేణ సంహన్యతే అన్నారు ఇక్కడ. దీని అర్థం ఏంటంటే ప్రకృతి అనగా త్రిగుణాత్మికమైనది. ముందు తెలుసుకోవాల్సిన త్రిగుణాత్మిక అంటే సత్వరజస్తమో గుణాలు. సర్వకార్యకరణ విషయాకారేణ ఈ త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి కార్యము కరణము విషయము అనే ఆకారముతో అన్నారు. కార్యము అంటే దేహము, కరణము అంటే ఇంద్రియాలు, ఇంద్రియాలతో పాటు అంతఃకరణం కూడా వస్తుంది. విషయములు వీటి ద్వారా మనం చూసేటువంటి విషయములు, వీటి ఆకారముగా పరిణతమైనది ఏది ప్రకృతి. ఈ ప్రకృతి ఏదైతుందో అది పురుషుడికి భోగ అపవర్గార్థ కర్తవ్యతయా, పురుషుడు అంటే జీవుడు భోగమైన అపవర్గమైన అంటే మోక్షమైన పొందుటకై ఆ ప్రకృతి ఏదైతే త్రిగుణాత్మికగా సర్వకార్యకరణ విషయాకారముగా ఉన్నదో ఆ ప్రకృతి జీవుడు భోగమునకై అపవర్గమునకై దేహేంద్రియాది ఆకారేణ సంహన్యతే, అదే దేహేంద్రియాది ఆకారములతో వచ్చినది అన్నాడు. అంటే మొత్తం కలుపుకుని ప్రకృతిలో మనం చెప్పేటటువంటి కార్యకరణములు మన దేహమునందు ఉండేటువంటి ప్రకృతి యొక్క కార్యకరణములు ఇవన్నీ ఎందుకు వచ్చాయిట? భోగ అపవర్గ అర్థ కర్తవ్యతయా. మొత్తానికి శరీరం ఎందుకుందంటే భోగానికి అపవర్గానికిట. అంటే శరీరాన్ని మాటిమాటికి ఆత్మను తెలుసుకో అనాత్మను విడిచిపెట్టంటే శరీరాన్ని అవహేళనం చేయడం కాదు, శరీరాన్ని సాధనగా వాడుకోవాలి. శరీరాన్ని సాధనగా వాడుకోకపోతే వాడు అద్భుతమైన అవకాశాన్ని చేజార్చుకున్నవాడు అవుతూ ఉన్నాడు. ఈ శరీరం సాధన విషయం ఏంటంటే ప్రకృతి ఏదైతే త్రిగుణాత్మకమని చెప్పుకున్నామో కార్యకరణ విషయ సంఘాతముగా ఉన్నది అది దేహ రూపంలో వచ్చింది జీవుడికి. ఎందువల్లంటే రెండిటి కోసం అన్నట్టు భోగం అపవర్గం రెండిటి కోసం ఈ శరీరం వచ్చింది. అంటే ప్రవృత్తికి నివృత్తికి కూడా ఇదే. ప్రవృత్తి అంటే సంసారమునందు ప్రవర్తించుట, నివృత్తి అంటే సంసారం నుండి మరలి పరమాత్మని పొందుట. ఈ రెండిటికి సాధనగా పనికొచ్చింది ఈ శరీరం. దీన్ని అనుసరించే మనకి శరీరమాధ్యం కలు ధర్మ సాధనం అనే ప్రతీతి లోకంలో కనబడుతున్నది. కానీ ఇదం శరీరం సంహన్యతే అంటే వీటన్నిటి సమూహముగా వచ్చింది కనుక దీనికి సోయం సంఘాత ఇదం శరీరం. ఈ శరీరం వీటన్నిటి సమూహము. వీటన్నిటి సమూహము త్రిగుణాత్మకము, అదేవిధంగా దేహ ఇంద్రియ ఆది ఆకారేణ సంహన్యతే. ఆ ప్రకృతి ఈ విధమైనటువంటి దేహం వచ్చింది. దీని పేరేమిటి? క్షేత్రము అని చెప్పాడు. ఇటువంటి ఈ క్షేత్రం గురించి ప్రారంభిస్తూ ఉన్నాడు స్వామి ఇక్కడ. అయితే కొంతమంది దీని ముందు ఒక ప్రశ్న అర్జునుడు వేసినట్టుగా కొన్ని గ్రంథాల్లో కనబడుతోంది, కానీ ఇక్కడ భగవాను ప్రారంభించినట్టే కనబడుతోంది. శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. స్పష్టంగా కానీ అధ్యాయం వింటే ఆత్మజ్ఞానం అరటిపండు ఒలి చేతులు పెట్టినంత స్పష్టంగా కృష్ణ పరమాత్మ దీనిలో అనుగ్రహిస్తున్నాడండి. క్షేత్రము క్షేత్రజ్ఞుడు అని రెండు చెప్పబడుతున్నాయి ఇక్కడ. ముందు క్షేత్రం అంటే ఏమిటంటే ఇదం శరీరం క్షేత్రం, ఈ శరీరమే క్షేత్రము. ఇదం అనే మాట చెప్తున్నాడంటే ఇది నిర్దేశించి నువ్వు చూపించగలవు దీన్ని. అది ఇదం ప్రత్యయానికి దొరికేది గనక ఇదం శరీరం క్షేత్రం అన్నాడు ఇక్కడ. ఇది క్షేత్రము. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. యాదేవీం సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థిత నమస్తస్వై 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 నమో నమః. ఈరోజు చాలా సుదినం. దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో అమ్మవారిని సరస్వతీదేవి అవతార స్వరూపంగా భావిస్తాం. సరస్వతీదేవి యొక్క జన్మ నక్షత్రం కూడాను మూలా నక్షత్రంగా కూడా చెప్పడం జరిగింది. ఈ రోజున ఈ యొక్క సరస్వతి అలంకారం చేయటం వలన అందరికీ కూడాను చింతామణి సరస్వతీ తత్వం విరాజిలింపచేస్తుంది ఆ తల్లి. అంటే చదువుల కల్పవల్లి అయినటువంటి ఆ తల్లి విద్యతో పాటు ఐశ్వర్యాన్ని కూడాను మనందరికీ ఇస్తుందన్నమాట. అలాగే జ్ఞాన సరస్వతి, జ్ఞానం లేనటువంటి విద్య దేనికి పనికిరాదు. అందుచే చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్నా చదువు నిరర్ధకంబు అన్నారు. ఇక్కడ జ్ఞాన సరస్వతీదేవిగా కూడా తల్లి అనుగ్రహిస్తుంది. నీల సరస్వతిగా, అలాగే అంతరిక్ష సరస్వతిగా, మహాసరస్వతిగా వివిధ రూపాల్లో ఆ తల్లి గోచరిస్తూనే ఉంటుంది.
మానవులకు సకల విద్యలు ప్రసాదించి జ్ఞానదీపాన్ని ప్రసాదించేటువంటి సరస్వతి అవతార స్వరూపం. ముందుగా సరస్వతీదేవిని అమ్మా సరస్వతి, శాస్త్రమయి, గుహాంబ, గుహ్యరూపిణి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళం కూడాను మనసు నిండా అనుకోవాలి. అలా అనుకున్న తర్వాతనే సరస్వతి స్తోత్రాన్ని చేయటం మంచిది. యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్రవస్త్రాన్విత అంటూ ఆ శ్లోకాన్ని కూడాను ప్రతి ఒక్కరూ కూడాను పఠించవచ్చు. సరస్వతీదేవికి ప్రీతికరమైనటువంటివి తెలుపు వర్ణ కలిగినటువంటివి కాబట్టి తెలుపు రంగు పూలతో ఆ తల్లిని పూజ చేయడంతో పాటుగా తెలుపు అంటే ఇష్టం కాబట్టి పెరుగన్నం నైవేద్యంగా సమర్పించాలి. అలాగే పాలతో చేసినటువంటి అన్నాన్ని కూడాను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆ తల్లి తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాల్ని మనపై ప్రసరింపజేస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बिके देवी नारायणि नमोऽस्तुते. అసలు నేత్రమునకు కనపడనివి ఋషికి మాత్రమే భగవంతుని యొక్క అనుగ్రహము చేత సమాధి స్థితి యందు వినబడినవి మంత్రరూపంలో వేదంలో ఋషులు ఇచ్చారు. అది తాత్విక దర్శనం అంటే. ఆ దర్శనం ఒక్క భారతదేశంలో ఋషులు మాత్రమే చేశారు. అందుకే ఋషికి ప్రత్యేకం తర్పణం ఈ దేశంలో. వాళ్ళు ఒకవేళ మనుష్య సంతతిగానే జన్మించినప్పటికీ ఆయన ఋషి, ఆయనకి తర్పణం ఉంటుంది. ఋషి తర్పణము అని చెప్పి ఋషికి తర్పణం ఇస్తారు. వ్యాస భగవానుడి పేరు చెప్పి ప్రారంభంలో తర్పణం ఇస్తారు. ఎందుకని అంటే ఋషి దార్శనికుడు. భగవంతుడు చెప్పిన మాటలు వేదమంత్రాలు ఎవరూ వ్రాయలేదు, ఆయన సమాధిలో ఉండగా ఆయనకి వినపడ్డాయి ఋషికి. ఎవరు విన్నాడో ఆయన ఏం చేశాడంటే శృతి, తన చెవితో స్వరంతో వినపడిన మంత్రాన్ని తన శిష్యుడికి చెప్పాడు. పరంపరాగతంగా పుస్తకం యొక్క ఆధారం అవసరం లేకుండా చెవిని ఆధారం చేసుకుని స్వరప్రోక్తంగా వేదమంత్రాలు ప్రమాణములుగా నిలబడ్డాయి. అందుకే ఏది ప్రమాణము? వేదమే ప్రమాణము. మొదటి ప్రమాణమేది వేదమే, శృతి ప్రమాణము. అలా మనకి అందించినటువంటి ఋషి దార్శనికుడై పరీక్షా కేంద్రంలో దొరికేటటువంటి శక్తిని, మాంసనేత్రమునకు కనపడే శక్తిని మాత్రమే కాక భగవంతుని యొక్క అనుగ్రహం చేత తనకి దర్శనమైనటువంటిది, తనకి వినపడినటువంటి దాన్ని లోకమునకు ప్రకాశింపజేస్తాడు. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక విత్తనాన్ని తీసుకొచ్చి నేను గాలిలో దారం కట్టి వేలాడదీశాను అనుకోండి. వర్షం పడింది, సూర్యరశ్మి పడింది, అది మొలకలెత్తుతుందా? మొలకలెత్తదు. అదే విత్తనాన్ని మట్టిలో పెట్టాననుకోండి, చుక్క నీళ్లు పడ్డాయి, అంకురం వస్తుంది. అంటే ఇప్పుడు మీకు ఒక పరీక్ష చేత మట్టి తగిలితే తప్ప విత్తనము అంకురము కాదు. అది మాంసనేత్రమునకు బుద్ధికి ఒక పరీక్ష ద్వారా దొరికింది. అది దొరకడం కాదు, భగవదనుగ్రహము చేత మంత్రరూపంలో అనుగ్రహిస్తాడు. అది ఋషి యొక్క గొప్పతనం. దాన్ని అమ్మవారిగా శ్లోకం చేసి, అమ్మవారిగా మంత్రం చెప్పి, అమ్మవారిగా నమస్కరించి ఆ అనుగ్రహం ఎప్పుడూ క్షేమకరంగా ఉండేటట్టుగా చేసుకోవడం ఈ జాతి యొక్క గొప్పతనం. భూమి లోపల ఆ శక్తి ఏది అన్నది ఋషి కనిపెట్టి చెప్పాడు. ఎక్కడది ఋషికి? ఊహ కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఋషిది ఊహ కాదు. ఋషిది సమాధి యందు భగవద్వాక్యం ఆయనకి వినపడింది. అందుకే వేదమంత్రములు అంత పరమసత్యములయ్యాయి. వేదంలో ఏం చెప్పబడిందో విజ్ఞాన శాస్త్రవేత్తలందరూ ఒక స్థాయి దాటిన తర్వాత దాన్ని అంగీకరించారు. ఎందుకని అంటే భారతదేశం ఏ శక్తిని అంగీకరించి నమస్కరిస్తోందో అది ఉంది ఎక్కడో, అది మాకు కనపట్టలేదు, కానీ దాని అనుగ్రహమే ఇదంతా అంటున్నారు. ఋషి అన్నాడు, భూమి వంక చూసి అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరా అన్నాడు. వసుంధర అని పిలిచాడు భూమిని. భూమికి ఎన్నో పేర్లున్నాయి. అసలు మొట్టమొదటి పేరే భూమి. భూమి అన్న పేరు దీనికి ఎందుకు వచ్చింది అంటే ఇది నీటిలోంచి పైకి తేలింది. ఆదివరాహమూర్తి తన దంస్త్ర చేత పైకెత్తాడు అని కదు చెప్తాం. సృష్టి ప్రారంభంలో ఆకాశాద్వాయు వాయోరగ్ని
ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి మనకి నీరు, నీటి నుండి పృథివీ ఏర్పడ్డాయని. ఈ నీటిని కూడా ఒకప్పుడు పక్కకి తోసి ఈ భూమిని పైకెత్తి నిలబెట్టారు అని పరమేశ్వరుడు. అందుకే శంకర భగవత్పాదులు ఆ పైకెత్తినటువంటి శక్తి స్వరూపం కాబట్టి విష్ణు స్వరూపంతో పోల్చి మాట్లాడారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభో బ్రహ్మేంద్రగంగాధరాం త్రైలోక్యకుటుంబినీం సరసజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. షష్ఠి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 6 గంటల 14 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 47 నిమిషాలకు. తిథి షష్ఠి రాత్రి 11 గంటల 22 నిమిషాల వరకు. నక్షత్రం మూల రాత్రి 8 గంటల 37 నిమిషాల వరకు. వర్జం రాత్రి 7 గంటల 3 నిమిషాల నుంచి 8 గంటల 37 నిమిషాల వరకు. మరల రాత్రి 5 గంటల 54 నిమిషాలకు ప్రారంభం. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 33 నిమిషాల నుంచి 9 గంటల 19 నిమిషాల వరకు. మరల మధ్యాహ్నం 12 గంటల 24 నిమిషాల నుంచి 1 గంట 10 నిమిషాల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2 గంటల 19 నిమిషాల నుంచి 3 గంటల 54 నిమిషాల వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషం శుక్రవారం. అలాగనే శరన్నవరాత్రులలో సరస్వతి అవతారం, సరస్వతీదేవి అలంకారంతో అమ్మవారిని పూజ చేస్తారు. సరస్వతీదేవి యొక్క ఆరాధన జ్ఞానాన్ని ఇస్తుంది, స్వచ్ఛతనిస్తుంది, విద్య యొక్క ప్రయోజనాన్ని ఇస్తుంది. లౌకికమైనటువంటి ప్రయోజనాలతో పాటుగా వ్యక్తిలో వినయాన్ని, సచ్చీలాన్ని, సామాజిక దృక్పథాన్ని, మోక్షాన్ని కూడా అందిస్తుంది. తెల్లని వస్త్రంతో ఆమెను అలంకరిస్తారు. వీణ అలంకారంగా ఉంటుంది. అంటే వాగ్రూపంగాను కళారూపంగాను కూడా అమ్మవారిని భావన చేస్తాం. మూలేన ఆవాహయేద్దేవీం అని మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవిని ఆవాహన చేసి శ్రవణేన విసర్జయేత్, శ్రవణ నక్షత్రంలో విడిచిపెట్టాలి అంటుంది. అంటే అమ్మవారిని పూజ చేసుకోవడం సరస్వతీ రూపంలో ఈరోజు ప్రారంభిస్తాం. అంటే పుస్తక రూపంగా ప్రారంభిస్తాం. అలంకారం సరస్వతి అలంకారం కావచ్చు, కానీ పుస్తక రూపిణిగా సరస్వతిని పూజ చేస్తాం అన్నమాట. ఆ విధంగా పుస్తక రూపిణిగా చేయడం వల్ల ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పిల్లలు కానీ పెద్దలు కానీ చదవడం అనేది పనికిరాదు. ఎల్లవేళలా ఆమె యొక్క స్మరణ మాత్రమే చేస్తూ ఉండాలి. ఈ విధంగా చేయడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. పుస్తక రూపిణిగా అంటే మామూలుగా అలంకారం చేసినా విడిగా పుస్తకాలు పెట్టి మనం పూజ చేయిస్తాం అన్నమాట పిల్లల చేత. ఆ విధంగా విద్య యందు దైవభావన, ఆ విధంగా చదివినటువంటి విద్యార్థుల్లో ఆ విద్యను సద్వినియోగం చేసేటువంటి భావన కూడా బలపడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. నేటి ఆణిముత్యాలు. ఎంతో ఆకలితో ఉన్న సింహం గడ్డి మేయదు, అలాగే కష్టాల పరంపర చుట్టుముట్టిన ఉత్తముడు నీతి తప్పడు. దేవీ శరన్నవరాత్రుల్లో సరస్వతీమాత అలంకారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది.
మూలా నక్షత్ర ప్రాతిపదికన సరస్వతి అలంకారాన్ని నిర్దేశించి మిగతా శక్తి రూపాల అలంకారాలను నిర్దేశిస్తారు. ఈ రూపంలో ఉన్న సరస్వతీ మాతను భక్తులు అసంఖ్యాకంగా ఆలయాల్లో దర్శించుకుంటారు. సరస్వతీ శాస్త్ర గుహాంబాగుహ్య రూపిణి అంటూ లలితా సహస్రనామ స్తోత్రం సరస్వతి అవతార ఆంతర్యాన్ని వెల్లడించింది. సకల సంపదలకు మూలాధారం విద్య. మన బుద్ధి శక్తుల్ని ప్రేరేపించి సమస్త విద్యలను అనుగ్రహించే సర్వశాస్త్రమై సరస్వతి. సరస్వతీత్వియం దృష్టా వీణా పుస్తకధారిణి హంసవాహన సమాయుక్త విద్యాదానకరి మమ అంటూ ఆ చదువుల తల్లిని విధి విధానపూర్వకంగా ప్రార్థించాలి. సారస్వతమూర్తిగా విద్యాసారాన్నిచ్చే విద్యావతిగా, వాగాధిష్టాన శక్తి వాగీశ్వరిగా, బ్రహ్మమానస సంచారిణి బ్రాహ్మణిగా, పరావిద్యననుగ్రహించే శ్రీవిద్యగా, జ్ఞానశక్తినందించే జ్ఞానేశ్వరిగా, భవ్య ఫలదాయిని అయిన భారతిగా, సంపూర్ణ జ్ఞానాననుగ్రహించే పూర్ణ శశిహాసినిగా, నిత్య చైతన్య సత్యసంధాయినిగా సరస్వతీదేవి తన విరాట్ మూర్తిమత్వాన్ని ఆవిష్కరించింది. శ్రద్ధ, ధారణ, మేధ, వాగ్దేవి, విధివల్లభ, భక్త జిహ్వాగ్ర సదన, శమాది గుణదాయిని అనే సప్తనామధేయాలతో వీణాపాణి విలసిల్లుతోంది. ఈ 7 రూపాలనే సరస్వతీదేవి అనుగ్రహించే సారస్వత శక్తులుగా పేర్కొంటారు. కచ్చపి అనే వీణియను ధరించి, పుస్తకం, అక్షమాల, ధవళ వస్త్రాలను ధరించి, నెమలి వాహనాన్ని అధిరోహించి భక్తులకు సుప్రసన్న శుద్ధసత్వ వినిర్మలమూర్తిగా మాత సరస్వతీదేవి గోచరమవుతుంది. జ్ఞానమే అన్ని సంపదలకు మూలం. ఆ సంపదలకి సంకేతం శ్రీవాణి. శరన్నవరాత్రి వైభవంలో సరస్వతీ అలంకారం తలమానికమైనది. మూలా నక్షత్రం రోజున మూల బ్రహ్మాత్మిక అయిన సరస్వతీ దర్శనం, ఆరాధనం ఆరోగ్య సిద్ధిని, ప్రాణశక్తిని ప్రచోదనం చేస్తుంది. సరస్వతి అంటే ప్రవాహం అనే అర్థం కూడా ఉంది. ప్రవాహం నిరంతర చైతన్యానికి సూచిక. జలం జీవశక్తికి సంకేతం, ఉత్పాదక శక్తికి ప్రతిబింబం. ఈ ఉత్పాదకత ప్రకృతిలో సరస్వతి అనుగ్రహతత్వంతో ప్రస్ఫుటమవుతుంది. చదువులమ్మకి ఉన్న 4 చేతులు 4 దిక్కుల్లో వ్యాపించి ఉన్న ఆ తల్లి శక్తి యొక్క సంధాతను, సర్వవ్యాపకత్వాన్ని సూచిస్తాయి. సరస్వతీదేవిని తెల్లటి పుష్పాలతో ఆరాధించాలి. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః అనే మంత్రాన్ని 108 సార్లు విద్యార్థులు స్మరించడం ద్వారా విద్యాశక్తి పెంపొందుతుంది. సరస్వతీదేవికి అటుకులు, బెల్లం వంటి సాత్విక పదార్థాల్ని భక్తిపూర్వకంగా నివేదన చెయ్యాలి. యయోః పీఠాయంతే విబుధ ముకుటీనాం పటలికా యయోః సౌదాయంతే స్వయముదయ భాజో భణితయః యయోర్ధాసాయంతే సరసిజ భవాత్యాశ్చరణ యోగో తయోర్మే కామాక్ష్యా దినమను వరివర్తు హృదయం. ఏ దేవి యొక్క పాదాలకు సకల దేవతల కిరీటాలు పీఠాలుగా మారుతున్నాయో, ಅಂದರೆ అన్ని దేవతలు అమ్మవారికి శరణుగా పాదపీఠాలుగా ఉన్నారు. వాళ్ళ యొక్క కిరీటాలు పాదపీఠాలుగా పెట్టారు. ఏ దేవి పాదాలకు బ్రహ్మ మొదలైన దేవతలందరూ దాసులై ఉన్నారో, ఏ దేవికి స్వయంగా ఉదయకాంతిని పొందే కవితా రీతులు మేడలవుతున్నాయో,
ఆ కామాక్షిదేవి చరణాల మీద నా మనస్సు ప్రతిరోజు లగ్నమగుగాక. ఒక వస్తువుపై వ్యామోహం పెంచుకొని ఇది నాదే, ఇది నా దగ్గరే ఉండాలి, దీన్ని నేనే దాచుకుంటాను అనే ఈ స్వభావానికే లోభం అనే పేరు. చాలామంది దగ్గర ఇది ఉండాలా నాకు అనేటువంటిది. కార్తవీర్యార్జునుడికి అయింది అట్లే కదా. ఇటువంటి కామధేను నా దగ్గరే ఉండాలా, ఇది లోభం. ఇది ఈ లోభం ఉదార బుద్ధిని నాశనం చేస్తుంది. ఎవరికి ఈ ఆశ కలుగుతుందో, అటువంటిదే నాకు ఉండాలా అనేటువంటి లోభం ఎవరికి వస్తుందో, దురాశ వస్తుందో, అందుకని ఎటువంటి సందర్భంలోనూ మనం లోభబుద్ధిని చూపించకూడదు. నాశనానికి ఆ రోజే ప్రారంభం. కనుక ఈ లోభం అనేది పెద్ద దుర్గుణం, దీనివల్ల పాపం వస్తుంది. కనుకనే గీతలో గీతాచార్యుడు త్రివిధం నరకస్యేదం అనేటువంటి శ్లోకంలో మానవుడికి నరకానికి చేర్చే ద్వారాలు 3 ఉన్నాయంటూ కామము, క్రోధము, లోభము. నరక ద్వారాలు ఇది టికెట్ ఇదే, పాస్పోర్ట్ ఇదే. కామము ఆశ, అన్నీ నాకే కావాలా అనేది. ఇక క్రోధం విపరీతమైన కోపం, కారణం ఉండని ఉండకపోని సద్భక్తులైన మనము కరుణ ఉండాల, మనకు దయ ఉండాలా, క్షమాగుణం ఉండాల. లోభము అనేటువంటి వాటి గురించి చెప్పాడు పరమాత్ముడు మనకు. ఈ మూడే అవి అసుర సంపత్తికి అవకాశం కలిగిస్తాయి. ఈ 3 ఎవరు ఎక్కువ పెంచుకుంటున్నారో ముందు జన్మలో రాక్షసత్వం పొందటానికి వాళ్లకు ఇప్పుడు ఈ జన్మలో అవన్నీ కూడబెట్టుకొని పోతున్నారు. దుర్గుణాలను పెంచి పతనం చేసేస్తున్నాయి. కనుక భక్తుడు ఈ 3 దగ్గరకు రానికోకుండా చూసుకోవాలి. వీటిలో లోభం ద్వారా నష్టపోయినటువంటి కథను వ్యాస మహర్షి జనమేజయుడికి ఇలా చెప్తున్నాడు. జనమేజయుడు చెప్తున్నాడు, అయ్యా విను, ఎంత నష్టపోతున్నారో దీని గురించి, ఈ 3 గురించి. ఓ జనమేజయ, పూర్వం శ్రీ దత్తస్వామికి హైహేయ వంశీయుడైనటువంటి కార్తవీర్యుడు అనేటువంటి భక్తుడు ఉండేవాడు. అతడికి భార్గవులు అనే విప్రులు పురోహితులుగా ఉండేవారు. కార్తవీర్యుడు ధర్మాత్ముడు కదా, ఎన్నో యాగాలు చేశాడు. పెద్ద మొత్తంలో ఆ భార్గవులకు పుష్కలంగా దక్షిణాలను ఇచ్చాడు. ఎంతవరకు ఇచ్చాడంటే తన దగ్గర ఉండేదంతా కృష్ణార్పణ దత్తార్పణ అనేశాడు. సమృద్ధిగా ఇచ్చాడు. దాంతో వారు అమితమైనటువంటి ధనవంతులైపోయారు. ఈ విప్రులందరూ కూడా వారింట్లో ఎటు చూసినా డబ్బే డబ్బు, అన్నీ బంగారు పాత్రలు. సడన్గా అంత దక్షిణలు వచ్చేసే వాళ్ళకు, అంత ఐశ్వర్యవంతులైపోయారు వీళ్ళంతా భార్గవులు. కాలం ఎప్పుడు ఒకే రకంగా ఉండదు కదా, ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి కదా, రాక ఉంటుందా? అలాగే కార్తవీర్యుడి యొక్క జీవితంలో కూడా మార్పు వచ్చేసింది. అతడు మరణించి స్వర్గానికి వెళ్ళిపోయాడు. విపరీతమైన అహంకారం ఉండింది, కొనాకు వెళ్ళిపోయాడు. తర్వాత అతడి వంశంలోని హైహేయులు రాజులై మొదటిగా ఆస్తిపాస్తులు విచారించుకున్నారు. చూడండి, వెళ్ళి చూశారు, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో చూసుకొచ్చారు. అలాగే కోశాగారానికి వెళ్ళారు, బ్యాంకులో అసలు డబ్బెంత ఉందని చూశారు. చనిపోయిన రాజుగారు ఎంత ఖర్చు పెట్టాడు, ఎంత దాచాడు, ఉన్న ధనంలో మనమెంత దాచుకోవాలి అని డబ్బు లెక్కలు చూసుకోవాలని చెప్తూ వేగంగా అక్కడ ఉండేటువంటి పెద్ద పెద్ద పెట్టెలంతా తెరిచి చూశారు. చూసేసరికి వాటికి ఎవరికి కూడా నోట్లో మాటనే రాలేదు, బొమ్మల్లాగా ఉండిపోయారు. ఎందుకంటే ఆ పెట్టెల్లో ఒక్క నాణ్యం కూడా లేదు, అంతా ఖాళీ, ఏమీ లేదు. దాంతో హైహేయులు గొల్లమన్నారు, అయ్యో బాబాయ్, డబ్బంతా పోయింది, ఈ బిల్డింగ్ చూసుకొని ఏం చేసేది మేము? అసలు దీన్ని అమ్మడబోదు, ఈ బిల్డింగు ఎవరైనా కొనుక్కుంటారు? ఈ బిల్డింగు ఒక్క పైసా మన దగ్గర లేదే, మనం ఏం చేస్తాం? మనం ఎందుకు రాజులుగా ఉండి మనమేదో మంచి పని చేద్దామనుకుంటే కార్తవీర్కి రాజు అంతా ఊడ్చిపెట్టేశాడే,
దాన ధర్మాలు ఇట్లా చేసేది ఎందుకు చేయకూడదు? వాడికి ఎవరు లేరు, చేసేసాడు. భార్గవులకు దానం చేసేశాడు. కాబట్టి వారిని అడిగి మనమంతా కొంత తీసుకుందాం అని హైహేయులందరూ కూడా భార్గవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము ఇప్పుడు మంచి పనులు చేద్దాం అనుకుంటున్నాం. నిజంగా మంచి పనులు చేస్తామనుకున్నారు వీళ్ళు, అంత దొంగలు వీళ్ళు. కానీ వాళ్ళకి డబ్బులు కావాలి అందుకని. కానీ కోశాగారంలో డబ్బులు లేవు కనుక మీరు దయ తలిచి కొద్దిగా ధనం ఇవ్వండి అని యాచించారు. అప్పుడు భార్గవులు డబ్బు అన్న మాట వినగానే పరమ లోపులైపోయారు. దండిగా ఉండింది వీళ్ళకి, లోపులైపోయి, అమ్మో ధనలక్ష్మి ఆవిడ ఎప్పుడు మా దగ్గరే ఉండాలి, ఎవరికైనా డబ్బులు ఇస్తే ఆ రోజు నుంచి ఖర్చు అయిపోతాయట, మనకు అంత మళ్ళీ ఉండవట. అందుకని ఎవ్వరికి ఒక చిల్లి గాజు కూడా ఇవ్వకూడదని. ఆవిడ ఎదురింటి వాడికి వెళ్ళకూడదు, మన దగ్గరే ఉండాలా, పక్కింటి వాడికి వెళ్ళకూడదు. అంచేత వీరికి ఒక్క పైసా కూడా మనం ఇవ్వకూడదు ఈ హైహేయులకి అని నిర్ణయించుకొని హైహేయులతో ఇలా అన్నారు, మా దగ్గర ధనం లేక మేమే బాధపడుతుంటే మీ గోలేమిటి? మా దగ్గర ఏముంది ధనము? మా దగ్గర ఏమీ లేదు, మీ రాజుగారు ఏమీ ఇవ్వలేదు మాకు. ఇట్లంతా అబద్ధం కూడా చెప్పేశారు. చాలా బాధపడుతున్నాం, మాకేమీ లేదు అన్నారు. మీ గోలేమిటి, అవతలికి పోండి అని వాళ్ళంతా కసురుకున్నారు కూడా. వారిని కూడా పంపించేశారు. వారు వెళ్ళగానే భార్గవులంతా రాజులైన హైహేయులకు ఎంతగానో భయపడ్డారు. వీళ్ళంతా కూడా రాజులు కదా వీళ్ళు ఏం చేస్తారో ఏమిటో, పొమ్మని చెప్పేశాం, అవతలకు పొమ్మన్నామని చెప్పేసి వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు రాజులు, మన ప్రాణాలు కూడా తీసేస్తారు. అమ్మో మన దగ్గర నుంచి ఎలాగైనా ధనాన్ని వాళ్ళు లాగేసుకుంటారు, కాపాడుకుందాం, దాచుకుందాం. అన్ని గుంతలు తీసి అన్ని చోట్ల పెట్టేశారు, అన్ని ఇళ్లలో పెట్టేశారు, భూమిలో దాచిపెట్టారు, మరికొందరు మిత్రుల వద్ద దాచిపెట్టారు. తర్వాత అందరూ కలిసి అడవిలోకి పారిపోయారు. హైహేయులకి ఈ విషయం తెలిసింది. వెంటనే వారు పరుగున వచ్చి భార్గవుల ఇంట్లోనూ అంత శోధించారు. త్రవ్వి కొంత ధనాన్ని తీసుకున్నారు, అంత దాచిపెట్టారు, కొన్ని వాళ్ళకు దొరికింది. ఇలా వారు తమను మోసం చేసి, డబ్బు లేదని చెప్పి మోసం చేశారే, పారిపోయారే. హైహేయులకు చాలా కోపం వచ్చింది. ఇక వారి వంశం వారిని అందరినీ చంపాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. వేగంగా అడవికి వెళ్ళి జాలి అనేది లేకుండా స్త్రీలు పిల్లలు అని కూడా చూడుకోకుండా కనిపించిన వారందరినీ చంపి 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 పారేస్తున్నారు. అప్పుడు మహర్షులు వచ్చారు, హైహేయుల వద్దకు వచ్చి చెప్పారు, మీరు ధర్మాత్ముడైనటువంటి కార్తవీర్యుడి వంశం వారయ్యా, మీరు ఇలాంటి పనులు చేయవచ్చా? ఎందుకయ్యా చేస్తున్నారు? ధర్మాన్ని కాపాడుతున్న మీరు కదా, ధర్మాన్ని తప్పి నాశనం చేస్తున్నారంటే బాగలేదు కదా, ఇది మీకు మంచిది కాదు కదా. కోపాన్ని విడిచిపెట్టండి, హింసను మానండి అని మహాత్ములంతా చెప్పారు. అత్యుగ్ర పుణ్య పాపానం ఇహైవ ఫలమప్నుయాత్, ఇహైవ ఫలమాప్నుయాత్. తస్మాజ్జుగుప్సితం కర్మ త్యక్తవ్యం భూతిమిచ్చతః, త్యక్తవ్యం భూతిమిచ్చతః. పుణ్యపాపాలను అత్యధికంగా చేస్తే వాటి ఫలితాలను మీరు ఈ జన్మలోనే ఇక్కడే అనుభవించవలసి వస్తుందయ్యా. మీరు శుభాన్ని కనుక కోరుకుంటే ఈ పాపకార్యాన్ని ఇక్కడితో మానేసేయండి, ఆపేసేయండి, వీళ్ళందరినీ చంపద్దండి. జాగ్రత్త, మనకు పాపం వస్తుంది, వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారు, కానీ మనం ఏమనకూడదు. అప్పుడు హైహేయులు, ఓ అయ్యలారా, మీరందరూ పాపాత్ములు, మీరు ఈ మాటలు చెప్పి మనకు ఈ కార్తవీర్య రాజు నుండి ధనాన్ని బాగా దోచుకున్నారు. వీళ్ళ కొంగ జపం, దొంగ జపం చేసేవాళ్ళు, వీళ్ళు మోసగాళ్ళు, మమ్మల్ని బికారులుగా బిచ్చగాళ్ళను చేసేశారు. భాగ్యవంతులైపోయారు వీళ్ళు, ఇంత ధనాన్ని దోచుకున్నారు మా రాజు దగ్గర,
కొద్దిగా ధనం ఇవ్వండి అని అడిగితే లేదు పోండి అన్నారు. అందుకే మేము ఈ పని చేయవలసి వచ్చింది, రాజులు కదా. అంతేకాదు, న సంచితవ్యం విప్రేయిస్తు, న సంచితవ్యం విప్రేయిస్తు ధనం క్వాపి కదాచన, ధనం క్వాపి కదాచన యష్టవ్యం విధివద్దేయం, యష్టవ్యం విధివద్దేయం భోక్తవ్యం చ యథా సుఖం, భోక్తవ్యం చ యథా సుఖం. పండితులు, విప్రులు ధనంతో వీరు యజ్ఞాలు చేయాలి. వీళ్ళు వచ్చిన ధనమంతా యజ్ఞం చేయాలి. ఆ యజ్ఞాలు చేసి బీదలకు, సాధలకు అన్న సంతర్పణలు, వస్త్రదానాలు యథేచ్ఛంగా చేసేసేయాల. దానం భోగస్తథ నాశో, దానం భోగస్తథ నాశో ధనస్య గతిరీదృశి, ధనస్య గతిరీదృశి దాన భోగౌ కృతీనాంచ, దాన భోగౌ కృతీనాంచ నాశః పాపాత్మానాం కిల, నాశః పాపాత్మానాం కిల న దాత న చ యో భోక్త కృపణో గుప్తి తత్పరః. న దాత న దాత న చ యో భోక్త కృపణో గుప్తి తత్పరః. రాజ్ఞాసౌ సర్వథా దండ్యో, రాజ్ఞాసౌ సర్వథా దండ్యో వంచకో దుఃఖభాగ్ నరః, వంచకో దుఃఖభాగ్ నరః. ధనానికి మూడే గతులున్నాయి. ధనము కూడబెట్టుకోవటంలో 3 గతులున్నాయి. ఆ 3 గతులు చేస్తే సార్థకం అవుతాం మనం, జీవితం సార్థకం. దానము, ధనానికి దానము, లేక అనుభవించు, భోగం అంటారు దాన్ని. భోగించు, బాగా ఖర్చు పెట్టేశాయి, స్నేహితులకంతా అన్నదానం చేసేసాయి. దానము లేక భోగము, ఇంకోటి ఆ ధనము నాశనము. 3 గతులు ఉన్నాయి, లేకపోతే నాశనం అంతే. రాజుల సంపాదన అంతా రాళ్ల కొరకే, అన్యాయార్జితం, అన్యాయంగా సంపాదన చేసిందంతా అసడ్డాల కొరకే. అటు దానము చేయకుండా, ఇటు తాను అనుభవించుకోకుండా లోభి అయి ధనాన్ని దాచుకున్న వాడిని మోసగాడంటారు. అటువంటి వాడు దండించడానికి అర్హుడవుతాడు. మేము రాజులం కాబట్టి ఇలాంటి మోసగాళ్ళను దండిస్తున్నాము, మా కర్తవ్యం మేము చేస్తున్నాం. ఇలా హైహేయులు ఇన్ని ధర్మాలు చెప్పేసరికి ఇక మహర్షులు ఏమీ మాట్లాడలేకపోయారు. మనకెందుకులే, మౌనం వహించి పక్కకు వెళ్ళిపోయారు. తర్వాత హైహేయులు రెచ్చిపోయి భృగువంశంలోని స్త్రీలను కూడా చంపసాగారు. అది అక్కడ వచ్చిన తప్పు చేశారు వీళ్ళు. వాళ్ళని ఏదో చేశారు నిజమే, స్త్రీలను చంపేశారు. ఓ జనమే జయ, చూసావా లోభం ఎంతటి ప్రమాదాలను తెచ్చిపెడుతుందో. వీళ్ళు లోభం ఉండబట్టి కదా వీళ్ళని అన్యాయంగా చావు వచ్చేస్తుంది. లోభయేవ మనుష్యాణం, లోభయేవ మనుష్యాణం దేహ సంస్థో మగారిపు, దేహ సంస్థో మగారిపు సర్వదుఃఖ కరగ ప్రోక్తో, సర్వదుఃఖ కరగ ప్రోక్తో దుఃఖదగ ప్రాణ
నాశక దుఃఖదగ ప్రాణ నాశక ప్రాణనాశక. లోభము మనిషిలో దాగి ఉన్న శత్రువు. ఎవరికి ఇవ్వరు, తాను తినడు. ఏం ప్రయోజనం? నేను తిన్ను, నువ్వు తీసుకోవాకు అన్నట్టు. ఇది దుఃఖాన్ని కలిగిస్తుంది. చిట్ట చివరికి ప్రాణాలు కూడా తీసేస్తుంది. మాన మర్యాదలను నాశనం చేసేస్తుంది. కుటుంబంలో ఒక్కడు లోభి అయి ఉంటే చాలా ప్రమాదం. ఆ లోభి వల్ల కుటుంబం అంతా నాశనం అయిపోతుంది. లోభం విరోధం తెస్తుంది. అన్ని ధర్మాలను విడిచిపెట్టేటట్లుగా చేస్తుంది కూడా. అన్ని ధర్మాలను విడిచేస్తాం. ఒక్క మాటలో చెప్పాలంటే లోభి చెడు పనులు కూడా చేసేస్తాడు. క్రోధాత్ కామ అహంకారాత్, క్రోధాత్ కామ అహంకారాత్ లోభయేవ మహారిపు. కామము, క్రోధము, అహంకారాల కన్నా కూడా లోభమే, ఈ కామ క్రోధాల కన్నా లోభమే దారుణమైనటువంటి శత్రువు. అవసరమైతే ఇది తన సొంత ప్రాణాలను కూడా తీసేస్తుంది. ఓ జనమేజయ, నీ తాతలు కొట్టుకోవటానికి కారణం ఏమిటో తెలుసా? రాజ్యలోభమే మీ యొక్క కుటుంబ కలహం కురుక్షేత్రంగా మారిపోయింది. ఏ ఒక్కడూ సుఖించలేదు. అందుచేత లోభం చాలా చెడ్డదని తెలుసుకో. పాండవులేం సుఖించారా? వాళ్ళు సుఖించలేదు. కౌరవులు సుఖించలేదు. మీ తాతలు ఒక్కరు కూడా సుఖించలేదు. ఎన్ని రోజులు రాజ్యం ఏలారు వాళ్ళు? 30 ఏళ్ళు అంతే, ఫినిష్ వాళ్ళ కథ. నువ్వు ఇంతవరకు లోపులైనటువంటి భార్గవులు పడిన కష్టాలను విన్నావు కదా. ఇప్పుడు లోపులైన హైహేయులు పడ్డ కష్టాన్ని వారు నేర్చుకున్న గుణపాఠాన్ని కూడా విను. భృగువంశంలోని స్త్రీలు హైహేయులకు భయపడి హిమాలయాలకు వెళ్ళి మట్టితో గౌరీదేవి ప్రతిమను చేసి ఆరాధించారు. అప్పుడు అమ్మవారు వారి కలలో కనిపించి, మీలో ఒకరి ఊరు నుండి ఒక పిల్లవాడు పుడతాడు, అతడే మీ దుఃఖాలు తొలగిస్తాడు అని చెప్పింది. ఊరు నుండి పుడతాడు. అలాగే వారిలో ఒక ఆమెకు ఊరులో గర్భం ఏర్పడి వృద్ధి చెందింది. విచిత్రం అది. ఒకనాడు ఆ స్త్రీలు ఉన్నటువంటి రహస్య స్థలం హైహేయులకు తెలిసిపోయింది. వెంటనే వారు అక్కడికి రాగా అక్కడ కూడా వచ్చారు వాళ్ళు. మిగతా స్త్రీలు పరిగెత్తారు. కానీ గర్భవతి అయినటువంటి ఆమె పరిగెత్తలేకపోయింది. అప్పుడు అహేహ్యులు కత్తులు పట్టుకొని గర్భవతిని అవమానం చేయకూడదు. అప్పుడు అహేహ్యులు కత్తులు పట్టుకొని ఆమెను చుట్టుముట్టారు. ఆమె పెద్దగా రోధించింది. ఇంతలో ఆమె ఊరులో ఉన్నటువంటి బాలుడు తల్లి దుఃఖాన్ని తొలగించాలని వెంటనే ఆమె ఊరును చీల్చుకొని బయటకు వచ్చేశాడు. అప్పుడు ఆ బాలుడు మధ్యాహ్న సమయంలో వెలిగిపోతున్నటువంటి మార్తాండుడిలాగా బగబగబగా వెలిగిపోయాడు. ఆ కాంతులను చూడలేక హైహేయులకంతా కళ్ళు పోయాయి. అందరూ కళ్ళు పోయాయి. వాళ్ళందరూ రాజులకంతా వారు గుడ్డివాళ్ళు అయిపోయారు. దాంతో వారికి తమ తప్పు తెలిసింది. అలా హైహేయులకు బుద్ధి వచ్చింది కనుక వారు ఆ రోజు నుంచి ధర్మంగా రాజ్యం చేస్తూ పండితులను పూజించారు. ఓ జనమేజయ, లోభం ఎంత పని చేసిందో చూసావా? లోభంతో పాటు భృగువులు కష్టాలు పాలయ్యారు, ఇటు హైహేయులు కష్టాలు పాలయ్యారు. కనుక లోభాన్ని ఎప్పుడూ కూడా మీ దగ్గరకు రానివ్వకూడదు అని కథను ముగించాడు వ్యాస భగవానుడు. కాబట్టి లోభగుణం తొలగాలి అంటే నిర్లోభ అయినటువంటి శ్రీమాతను పట్టుకోవాలి. ఆ తల్లిని ఆశ్రయిస్తే లోభితనం దరిచేరదు మనకు. ఆ తల్లి యొక్క ఉదార బుద్ధే వస్తుంది. అంచేత అందరూ కూడా పరమ ఉదార స్వభావం గల శ్రీమాతను ఓం లోభ నాశిన్యై నమః, లోభితనం తొలగి ఉదార బుద్ధి కలుగుతుంది. అమ్మ గుణాలు సంక్రమించి మనందరికి కూడా అమ్మతత్వం అర్థమవుతుంది. శ్రీమాత్రే నమః.